హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? భోజనం చేస్తారా? మీకు మాట చెప్తాను ఉండండి. ఏమండి మా పిల్లలు రోజు బాదం పప్పులు నానబెట్టుకోవడం మర్చిపోతున్నారంట. తినడం కూడా మర్చిపోతున్నారంట. ఏం చేయాలండి ఈ పిల్లల్ని అసలు? ఉం? ఏం చేయాలి చెప్పండి మీరు? ఏంటండి పిల్లలు అంటున్నారు, మీకు ఒకటే పాప కదా ఏంటండి అనుకుంటున్నారా? అవునండి. నిజంగానే యూట్యూబ్‌లోకి వచ్చిన తర్వాత నాకు గంపెడు మంది పిల్లలు అయ్యారండి. నిజం చెప్తున్నా. అందరూ ఆడపిల్లలే. ఒక్కళ్ళు కూడా మగ పిల్లోళ్ళు లేరు. అందరూ ఆడపిల్లలే అనమాట. ఎంత చక్కగా ఉంటారండి నిజంగా ఆడపిల్లలు లేదు కదా! మా పిల్లలందరూ చక్కగా బాగుంటారండి. హ్మ్. అయితే వీళ్ళందరిని కొట్టాలండి నేను. ఎందుకో చెప్పనా? బాదం పప్పులు నానబెట్టుకోవడం మర్చిపోతున్నారంట. మరి వీళ్ళేమైనా చిన్నపిల్లలు అనుకుంటున్నారా? చిన్నపిల్లలు ఏం కాదు. వీళ్ళకి పిల్లలున్నారు మళ్ళీ. అయినా కూడా వీళ్ళు మర్చిపోతారంట. పిల్లలు ఏమైనా పొరపాటుగా ఏమన్నా మర్చిపోయామని చెప్పనివ్వండి ప్యాట్‌మని 2 పీకుతారు. అవునా కదా! పీకుతారు కదా! మరి వీళ్ళని ఎవరు కొట్టాలండి? చెప్పండి. నేనే కొడతా వీళ్ళని. ఎందుకంటే మా పిల్లలు కదా! అందుకని నేనే కొడతాననమాట. సరే సరదాగా అంటున్నా. అరే బంగారాలు, మీకు ఒక చిన్న ఐడియా చెప్తా. ఏం చేయాలంటే 8కి నైట్ అలారం పెట్టుకోండి. అలారం మోగగానే వంటింట్లోకి వచ్చి బాదం పప్పులు నానబెట్టుకోండి. ఏవండి మర్చిపోతున్నాము అనుకుంటున్నారా? అయితే రోజు ఏం చేస్తారంటే వాటర్ మంచినీళ్ళు బిందె ఉంటుంది కదా! ఆ బిందె పక్కన ఒక కనపడే గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ సీసాలో కానీ కనపడే విధంగా మంచినీళ్ళు బిందె పక్కన పెట్టుకోండి బాదం పప్పులు సీసా. అలా పెట్టుకున్నారనుకోండి, ఆడవాళ్ళు మనం ఎక్కువగా వంటింట్లోనే తిరుగుతాం కాబట్టి ఆ పప్పుల్ని చూడగానే మనకి నానబెట్టుకోవాలి అనే ఐడియా మన థాట్ అనేది వస్తుందన్నమాట మన బ్రెయిన్కి. అలా అలవాటు చేసుకోండి. ఓకేనా? మర్చిపోకుండా నైట్ 8 కల్లా కూడా అలారం పెట్టేసుకోండి. అలారం మోగడం ఆలస్యం, వంటింట్లోకి రావడం, టక్కన నానబెట్టుకోవడం అంతే పని అనమాట. ఓకేనా? అలా చేయండి. ఓకేనా? ఏమండి, భాగ్య, లక్ష్మి, లావణ్య వీళ్ళు ముగ్గురు చెప్తున్నారు. సరే వీళ్ళు ముగ్గురు కాక ఇంకో చిన్నపిల్ల ఉందండి. ఎవరు అనుకుంటున్నారా? సీనియర్ ప్రసన్న గారు. నిజంగా ఏంటంటే అలా అంటున్నారు అనుకుంటున్నారా? మా ఇద్దరి మధ్య బాండింగ్ అలాగే ఉంటుంది. అయితే చిన్నవాళ్ళలో చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళలో పెద్దవాళ్ళు కాదనమాట. అబ్బో అసలు ఏం వీడియోస్ మామూలుగా లేవు, ఎరక్కొట్టేస్తున్నారు వీడియోస్. ఆ డాన్స్ ఏంటో జోకులేంటో పడి పడి నవ్వుకుంటున్నారు. నేనైతే ఓకే, హ్యాట్స్ ఆఫ్ అమ్మ, సూపర్ సూపర్ అనమాట. మీ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి మేము మాలాంటి వాళ్ళము. ఓకేనా? సూపర్. అయితే ప్రసన్న గారికి కామెంట్ పెట్టేదాన్ని ఇది వరకు. ఏమని? బాదం పప్పులు నానబెట్టుకోండి అని నైట్ ఆవిడ సాంగ్స్ చేసేవాళ్ళు అనమాట. ఆ సాంగ్ కింద పెట్టి కామెంట్ పెట్టేదాన్ని. సరే నానబెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వీడియో చేస్తారు, గుడ్ మార్నింగ్ వీడియో చేస్తారనమాట ప్రసన్న గారు. కదా వింటున్నారులే, నాకు తెలుసు మీరు వింటారని వీడియో. ఆ వీడియో తెల్లారి పొద్దున్నే నాకు చూపించేవాళ్ళు. శిల్పమ్మ ఇదిగో ఏమంటారు బాదం పప్పులు తింటున్నా అనేవాళ్ళు. చెప్తే తింటారు, లేకపోతే లేదనమాట. ఏం చేయాలి వీళ్ళందరినీ? అబ్బో అసలు మామూలుగా అలా చేయరులేండి యూట్యూబ్లో. మామూలుగా అలా చేయరు వీళ్ళు నలుగురు అనమాట. ఓకేనా? అయితే గంగాజీ కూడా చెప్తానే ఉంటారు, నానబెట్టుకోండి నానబెట్టుకోండి, తినండి తినండి. అయినా అసలు వినే పనే లేదు వీళ్ళు, అసలు వినరు. అమ్మ, చెప్పి చెప్పి సాలొస్తుందండి నాకు. సరే వీళ్ళ సంగతి ఇట్లా ఉంచితే, సరే బంగారాలు నానబెట్టుకుని తినండి. సరే ఇంకొక కూతురు ఉందండి. ఎవరంటే నా ఛానల్లో కోటిరెడ్డి అని ఐడి మీద వస్తుందన్నమాట. వాళ్ళ హస్బెండ్ నేమ్ అంట. తన పేరు విజయలక్ష్మి. అయితే నిజంగా తనైతే హార్ట్కి బాగా దగ్గర అయిపోయిందనమాట. ఎందుకంటే సూపర్ కామెంట్స్ ఇస్తుంది అనమాట. అంటే అసలు యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరికైనా కూడా ఒక కామెంటే బూస్టప్ అనమాట. కదండి? అవును, కరెక్ట్. అయితే మంచి మంచి కామెంట్స్ ఇస్తూ ఉంటుంది. ఏదైనా సాంగ్ చేస్తే అబ్బా 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 అంటూ పెట్టేస్తుంది. మనకు ఫుల్ ఎనర్జీ వస్తుంది. కానీ పాపం మొన్న ఒక రోజు కామెంట్ పెట్టిందండి, నాకైతే చాలా బాధేసింది. తనకి తను చిన్న జాబ్ చేసుకుంటూ, పొలం పనులు చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ తన లైఫ్ తను లీడ్ చేస్తుంది అనమాట. అయితే తను ఎవరి జోలికి పోదట. తన దగ్గరికే తన జోలికి అందరూ వస్తున్నారు. ఏంటమ్మా అదే బాధేస్తుంది అని చెప్పేసి కామెంట్లో నాకు
చెప్పిందనమాట. అరే బంగారం, నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు, కానీ నేను పెట్టాను చూసావా, నువ్వు కామెంట్ పెట్టావు కదా, నేను రిప్లై ఇచ్చాను. అలా నీకు ఏ భగవంతుడు ఇష్టమైతే ఆ భగవంతుడిని నమ్ము, ఆయన మీద భారం వేయి. నీ జోలికి ఎవరైనా వస్తున్నారా అంటే వాళ్ళు ఫిల్టర్ చేసి పక్కకు పడే, ఓకేనా? అంతే నువ్వు చేయాల్సింది. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ధైర్యంగా ఉండాలిరా, అంతేనా? అవునా? మరి ఒకప్పుడు నన్ను వీడియోలో అడిగావు, అమ్మ అని పిలవచ్చా, అమ్మ మిమ్మల్ని అమ్మ అని పిలవాలనిపిస్తుంది అని. పిలవమని చెప్పాను. మరి బిడ్డ కామెంట్ పెట్టకపోతే అసలు ఎలా ఉందో ఏంటో అని నాకు ఎలా తెలుస్తుంది చెప్పమ్మా? సరే, ఈ వీడియో చూస్తూ ఉంటే కామెంట్ చెయ్యి, ఓకేనా? ధైర్యంగా ఉన్నావనే అనుకుంటున్నాను నేను, ఓకేనా? నువ్వు కూడా బాదం పప్పులు తింటరా విజయలక్ష్మి, ఓకేనా? టోటల్గా అసలు ఏంటంటే బాదం పప్పులు అందరూ తినండి, జ్ఞాపక శక్తి పెరగటానికి బాదం పప్పులు తింటారు కదా. అయితే అసలు బాదం పప్పులు నానబెట్టుకోవడమే మర్చిపోతున్నారు. ఎక్కడి నుంచి వస్తుందండి వీళ్ళకి జ్ఞాపక శక్తి చెప్పండి? భాగ్య, లక్ష్మి, లావణ్య, ప్రసన్న గారు తినండి మంచిగా, ఓకేనా? నన్ను గుర్తు చేసుకోండి తినేటప్పుడు. శిల్పమ్మ ఇలా వీడియో చేసింది అందుకని తింటున్నామని, ఓకేనా? అయితే ఇంకో మాట చెప్తా ఉండండి, అప్పుడే అవ్వలేదు వీడియో, లాంగ్ వీడియో అయిపోతుందిగా. అర్రే అయ్యో, అయినా పర్లేదండి, మన వాళ్ళు చూసేస్తారు, మన వాళ్ళందరూ చూస్తారు నాకు తెలుసు, ఓకేనా? ఇప్పుడు ఇంత వీడియో చేశాను కదా, ఇప్పుడు అందరినీ మాట్లాడుతూ వచ్చాను కదా, ఇప్పుడు లక్ష్మి కామెంట్ పెట్టేస్తుంది. ఏమని పెట్టేస్తుంది అంటే, శిల్ప అమ్మ మీరు తిట్టినా కూడా నాకు చెవులో అమృతం పోసినట్టుందమ్మా అని కామెంట్ వచ్చేస్తుంది చూడండి. ఇలాగే అంటుంది. పిల్లలు గట్టిగా గసురుకుందామన్నా, నీకు గసురుకున్నా కూడా వాళ్ళకి సిల్లీగా చెప్పినట్టుంది. ఏం చేస్తున్నాము, అంతేలేండి, పిల్లలకి ఇలాగే చెప్పాలి, సిల్లీగా ఇలా ఫేస్ చిరునవ్వుతో పెట్టి, ఓకేనా? బాయ్. టోటల్గా అందరూ బాదం పప్పు నేను, ఓకేనా? బాయ్ బాయ్. అమ్మ మాట్లాడి గొంతు నొప్పి పోతుందండి, కొంచెం ఏమైనా తాగాలి. ఓకే, బాయ్ బాయ్.